తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా శ్రీ జనక్ ప్రసాద్ గారు ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సేవలు రాష్ట్రంలోని 1.3 కోట్లకు పైగా అసంఘటిత కార్మికుల సంక్షేమానికి అంకిత భావంతో కొనసాగిన ఘన ప్రస్థానానికి నిదర్శనంగా నిలిచాయి. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే కార్మిక సంఘ నాయకుడిగా గొప్ప అనుభవం కలిగిన శ్రీ జనక్ ప్రసాద్ గారు కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆయన కనీస వేతనాల పునఃపరిశీలనపై దృష్టి సారించారు. గత 13 ఏళ్లుగా కనీస వేతనాల్లో ఎలాంటి పెరుగుదల జరగకపోవడం వల్ల లక్షలాది కార్మికులు పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని మారుస్తానని సంకల్పించి ఆయనే స్వయంగా చురుకైన చర్యలు ప్రారంభించారు. కార్మిక సమస్యలపై లోతైన అవగాహన, కార్మిక హక్కుల పట్ల ఆయన పోరాట పటిమను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా నియమించింది. ఆయనకు ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు పూర్తి సహకారం లభిస్తుంది. గడిచిన సంవత్సరం కాలంలో ఆయన 8 అధికారిక బోర్డు సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా అన్ని ప్రముఖ కార్మిక సంఘాలతో, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా కలిసి అనేక విస్తృత స్థాయి సదస్సులను నిర్వహించారు. ఈ సదస్సులు కేవలం అధికారిక సమావేశాలుగా కాకుండా వాస్తవిక చర్చలకు, కార్మికుల అభిప్రాయాలను వినిపించడానికి వేదికలుగా నిలిచాయి.